సత్కర్మ గురించి అడిగాడు నారదుడు, తెలియలా. ఆ సత్కర్మ గురించి తెలుసుకోవడానికే అన్ని చోట్ల తిరిగి 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 ఎవరు చెప్పేవాళ్ళు లేక ఇలా బదరికాశ్రమని నేను వచ్చాను. వస్తే మహానుభావులారా మీరు నాకు కలిగారు, మీ దర్శనం నాకు అయింది. మీరు ఎలాంటి వాళ్ళు? సామాన్యులు కారు మీరు. సదా వైకుంఠ నిలయ హరికీర్తన తత్పరా, ఎప్పుడు హరికీర్తనలే చేస్తూ ఉండేయండి గొప్ప మహనీయులు మీరు. అదే కాదు, మీరు ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులోనే ఉంటారు. జరాయుష్మాన్న బాధతే, ముసలితనం మిమ్మల్ని బాధించదు. ఎందుకు బాధించదో రహస్యం చెప్పాడు ఈయన నారదుడు. ఎప్పుడు ఈ సనక సనందనాథులు ఒక మంత్రాన్ని జపిస్తారట. ఎప్పుడు ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో వాడికి ముసలితనం రాదటండి. ఏమిటది? హరిశరణం హరిశరణం. ఏమనాలి? గత సంవత్సరం అందరికీ చెప్పాము. ఎప్పుడు ఆయన అదే అనుకుంటారట ఈ సనక సనందనాథులు. హరిశరణం అని అనుకుంటారు మీరు. హరిశరణమేవం హి నిత్యం ఏషాం ముఖేషు చ ముఖే వచః. మీ నోటి నుంచి ఎప్పుడు హరిశరణం అని వస్తుంది. అందుకే యుష్మాన్ జరా న బాధతే, మిమ్మల్ని ముసలితనం అనేది బాధించదు అని నారదుడు చెప్పాడు. నాకు ఇలా జరిగింది, సత్కర్మ అంటే ఏమిటో నాకు తెలియచేయండి, ఆకాశవాణి తెలియజేసింది అన్నాడు. అప్పుడు వాళ్ళు నవ్వి, నాయన సత్కర్మ అంటే ఏమిటో కదయా, అసలు కర్మ అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞాలు 3 రకాలు ఉన్నాయి. జ్ఞాన యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము అని యజ్ఞాల యొక్క వివరణ అంతా ఇచ్చాడు. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞా జ్ఞాన యజ్ఞాస్తథా పరాహ అని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు కదా. ఇవి యజ్ఞాలు. అయితే ఇక్కడ సత్కర్మ అంటే జ్ఞాన యజ్ఞం చేయమని అర్థము. జ్ఞాన యజ్ఞం అంటే ఏమిటి? శ్రీమద్భాగవత కథ. శ్రీమద్భాగవతాలాప సతు గీత సుఖాదిభి. శ్రీశుకుడు లోకానికి అందించినటువంటి ఆ భాగవతం ఏదైతే ఉందో దాన్ని పఠించడం, దాన్ని అందరికీ ఉపదేశించడం, అదే సత్కర్మయ్య. అంతకుమించి ఇంకోటి లేనే లేదు. ఇది కాక చేస్తే ఎవరికైనా సరే భక్తి జ్ఞాన విరాగాలనేవి పుట్టుకొస్తాయిటండి. మనం కూడా పుట్టాలా వద్దా? భక్తి పుట్టాలి, జ్ఞానం పుట్టాలి, వైరాగ్యం పుట్టాలి. ఇవన్నీ కావాలి మనకి. అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని అందించేటువంటి భాగవతాన్ని చెయ్యి, అవి వేస్తాయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని ఆయన చెప్పిన తర్వాత, సరే ఎక్కడ చేయాలి అంటే గంగా తీరం దగ్గరికి వెళ్ళు. ఆనంద నామకం, ఆనందం అనే పేరు కలిగినటువంటి ఒక తటాకం ఒడ్డు ఉంది. అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహం చేద్దామని అనగానే నారద మహర్షి సనక సనందనాథులతో అక్కడికి వెళ్తారు. ఎప్పుడైతే గనక వీళ్ళు వెళ్ళి సప్తాహం చేద్దాం అనుకుంటున్నారో, మరి ఆ రోజుల్లో న్యూస్ ఛానల్స్ ఏమున్నాయో తెలియదు కానీ ఋషులు, దేవతలు, సకల నదులు అన్నీ వచ్చేసేటండి. సకల నదులు ఎలా వచ్చాయి? మనుష్య రూపధారులై అందరూ వచ్చేట. దేవతలు కూడా మనుష్య రూపధారులై వచ్చేట. భాగవతాన్ని వినాలనేటువంటి కోరిక అంత బలీయమైనదటండి దేవతలకు కూడా. సురాణామపి దుర్లభ అంటారు కదా, దేవతలకు కూడా దుర్లభమైనది. అటువంటి భాగవత కథని వినటానికి అందరూ మనుష్య రూపంలో వచ్చేసారట. ఆ భాగవత కథ వినే ఆ సందర్భంలో ఈయన భాగవతాన్ని ఉచ్చైస్వరంతో భగవన్నామని చెప్తూ ఆరంభం చేశారు సనక సనందనాథులు. అలా ఆలాపన చేస్తూ ఉండగానే జ్ఞానభక్తి వైరాగ్యాలు అక్కడికి వచ్చాయి నాట్యం చేస్తూ. వాటికి యవ్వనం వచ్చేసింది. సాక్షాత్తు పరమాత్మ అనుగ్రహాన్ని వాళ్ళంతా పొందారు. సత్కర్మ అంటే జ్ఞానయజ్ఞం అన్నమాట. భాగవత కథ చేయటం అనేది చాలా 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 మంచి యజ్ఞం అన్నమాట. మన శ్రీమాన్ మాధవి నారాయణ రెడ్డి దంపతులు ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందిస్తూ ఈ కొత్తపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మఠంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇక భాగవతం చేయించుకోవడం కూడా జన్మాంతర సుకృతం అని కొందరు అంటారు. భగవద్ అనుగ్రహం, భగవంతుని ప్రేరణ. దేవుని ప్రేరణ లేకపోతే జరగదండి, ఏవి కూడా అవ్వవు. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ
ఏర్పాటు చేసుకున్నారు.